ప్రధానంగా ఏ వ్యక్తి జాతకంలో అయితే సూర్య, చంద్ర, కుజ గ్రహాల యొక్క స్థితి బాగుంటుందో, ఈ గ్రహాలు యోగిస్తుంటాయో అటువంటి వారు ఉద్యోగ జీవితంలో చక్కగా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కూడా వీరికి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో కూడా రాణిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జన్మ లగ్నం నుంచి 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని మనం ఎక్కువగా పరిశీలన చేయాల్సి వస్తుంది. ఈ 2 స్థానాల్లో చెడు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కానీ, వాటి యొక్క దశలు అంతర్దశ లాంటి నడుస్తున్నప్పుడు కానీ ఉద్యోగ జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఈ 2 స్థానాల్లో 6, 10 స్థానాల్లో ముఖ్యంగా జన్మకుండల ప్రకారంగా మంచి గ్రహాల యొక్క స్థితి ఉంటే తప్పకుండా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం నుండి ఉద్యోగ జీవితంలో అతి తక్కువ కాలంలోనే పై స్థాయికి చేరుకోవడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు అది తెలుస్తుందండి. కానీ ఇక్కడ ఇది అందరికీ ఉపయోగపడాలి కాబట్టి కొన్ని చక్కటి పరిహారాలు ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే సూర్యగ్రహం యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయాలి. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కడైనా ఆలయంలో నవగ్రహాలు ఉంటే ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని చెప్పి కోరుకుంటూ